ఇప్పుడు మీరు మీ కంట్రిబ్యూషన్ తోటి కొన్ని పాత పుస్తకాలు కొన్ని రీప్రింట్ కూడా అయినాయి కదా? అంటే అవేంటంటే ఇంతకుముందు ఆంధ్ర గ్రంథమాల అని ఉండేదండి, ఆంధ్రపత్రిక వాళ్ళది. వాళ్ళు చాలా గొప్ప గొప్ప అనువాదాలు సీరియల్ చేసేవాళ్ళు. నండూరు రామ్మోహన్ రావు గారి అనువాదాలు సీరియల్కి వచ్చేవి. అవి అంటే పాపులర్, నండూరు రామ్మోహన్ రావు. అవి కాకుండా కూడా వేరే వచ్చాయి. అవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి పిలుపు అనేది దక్షిణ భారత పుస్తక ప్రచురణ సంస్థ వాళ్ళు వేశారు. కొడవగంటి కుటుంబరావు అనువాదం చేశాడు. కోకు అనగానే కోకు కథల గురించి మాట్లాడతాము, ఇంకోటి మాట్లాడతాం. కోకు అనగానే జనరల్ గా కోకు కథల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం. కానీ కోకు అనువాదకుడిగా ఎంతమందికి తెలుసు? జాక్ లండన్ ప్రకృతి పిలుపు కోకు అద్భుతంగా అనువాదం చేశాడు. తర్వాత గొగ్గోల్ మృతజీవులు 500 పేజీల నవల కోకు అనువాదం చేశాడు. అది త్వరలో పల్లవి తరఫున రీప్రింట్ కాబోతుంది. సో నేను ఇచ్చిన సపోర్ట్ తో పల్లవి వాళ్ళు ఇంచుమించుగా 15 అనువాద కథలు నవలలు రీప్రింట్ చేశారు ఈ మధ్య కాలంలో, 1-2 ఇయర్స్ పీరియడ్ లో. అవన్నీ కూడా వజ్రాలు. సిద్ధార్థ రీప్రింట్ అయింది, హెర్మన్ హెస్ బెల్లంకొండ రాఘవరావు అనువాదం. తర్వాత పతిత ఒకటి బాల్జాక్ది నీలికల్లు అనే ఒకటి అనువాదం అయింది, రీప్రింట్ అయింది. తర్వాత ముల్కరాజ్ ఆనంద్ కూలీ అనే ఒక వరకు రీప్రింట్ కాబోతుంది. ఇలా గొప్ప గొప్ప పుస్తకాలు చాలా వరకు రీప్రింట్ అవుతున్నాయండి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హౌ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద తెలుగు పబ్లిషింగ్. అంటే నాకు విభూతి భూషణ్ బందోపాధ్యాయ చాలా ఇష్టం. అతనికి సంబంధించిన నవలన్నీ చదివాను, దాహం తీరలేదు. తీరకుండా ఉంటే అప్పుడు ఎఫ్బీలో పోస్ట్ పెట్టాను, విభూతి భూషణ్వి ఈ నవలు చదివాను, ఏమన్నా కథలు ఏమైనా ఉన్నాయంటే రమణమూర్తి గారని అతను రమణమూర్తి గారు ఒక 4 కథలు పంపించారు, విప్లాలో వచ్చింది. సరే ఇవే ఇంకేమన్నా ఉన్నాయంటే శ్రీకాకుళం నుంచి జిఎస్ చలం అన్న అతను దూరాంతరం అని ఒక నవల ఉంది అని చెప్పి కవర్ పేజ్ పెట్టాడు. ఆశ్చర్యపోయాం. ఎవరో వేరే అతను అనువాదం చేశాడు, దండిపూడి మహేందర్ అన్న అతను అనువాదం చేశాడు. ఆ బెంగాలీ మూలం అంటే ఎవరికి తెలియదు. వెంటనే గీతారామస్వామితో మాట్లాడి హెచ్పిటి ఓనరు ఆవిడ్ని ఇతను ఎవరు మన శ్రీకాకుళంలో ఉన్న జిఎస్టీలోనే కలిపాను. వాళ్ళు ఆమెకున్న బెంగాలీ ఫ్రెండ్స్ తో దాని మూలం ఏందో కనుక్కొని ఆ దూరాంతరం రీప్రింట్ అయింది. దూరాంతరం రీప్రింట్ అయిన తర్వాత ఆవిడ సరే మీటింగ్ పెడదాం, నువ్వు మాట్లాడతావంటే నేను మాట్లాడండి, కాకుంటే మీరు ఏం చేయాలో చెప్తానని చెప్పి దూరాంతరం పుస్తకావిష్కరణ పెట్టకండి, విభూతి భూషణ్ బందోపాధ్యాయ సాహిత్య ఉత్సవం అని పెట్టండి, ఒక 5 స్పీకర్స్ ని పెట్టి ఒక్కొక్క బుక్ గురించి ఒక్కరు మాట్లాడేలాగా చేయండి. తర్వాత బుక్స్ కూడా బాక్స్ సెట్ అని చెప్పి మామూలు ఇంగ్లీష్ లో మనకి రస్కిన్ బాండ్ బాక్స్ సెట్ ఈ విధంగా పెడుతుంటారు. ఆ విధంగా మ్యారియపుజో బాక్స్ సెట్ లాగా విభూతి భూషణ్ బాక్స్ సెట్ అని పెట్టండి, ఒక 5 పుస్తకాలు 6 పుస్తకాలు అయితే ఉన్నాయి అన్ని కలిపి ప్యాకేజ్ లాగా అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో పెట్టండి అంటే వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఇంప్లిమెంట్ చేసుకున్నారు. యాక్చువల్ గా అది ఇవన్నీ కూడా సలహాలు ఇచ్చి వాళ్ళు చేశారు. ఆఖరి మూమెంట్ లో ఒక స్పీకర్ రాకుంటే నేను మాట్లాడాల్సి వచ్చింది వనవాస్ గురించి, మాట్లాడే ఇష్టం లేకుండా తప్పక లాస్ట్ మినిట్ లో. అంటే విభూతి భూషణ్ బందోపాధ్యాయ అతను ఎంత గొప్ప కాంట్రిబ్యూషన్ చేశాడు ఇండియన్ లిటరేచర్ కి. వాటిని మన అనువాదకులు సూరంపూడి సీతారాము ఇటువంటి వాళ్ళు, చూపు కాత్యాయని గారు ఎంత బ్యూటిఫుల్ గా తెలుగులో రెండర్ చేశారు వాటిని. ఆల్మోస్ట్ మన తెలుగు వరకే అన్నంత బాగా చేశారు అవి. అంటే విజువల్ రైటర్స్ అండి, విజువల్ రైటర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో విభూతి భూషణ్ బందోపాధ్యాయ ఒకడు, శారద ఒకడు విజువల్ రైటర్, కేశవ రెడ్డి ఒకడు విజువల్ రైటర్స్. వాళ్ళు చదివినప్పుడు విజువల్స్ ఆటోమేటిక్ గా మనకు కనిపిస్తాయి ప్రయత్నం చేయకుండా. ఇప్పుడు ఈ శారద అని అన్నారు కదా మీరు, ఆయన కూడా చాలా రోజులు రచనలు లభ్యం కాకుండా ఉన్నాయి కదా, ఆ ప్రాజెక్ట్లో ఆ శారద రచనలు వెలుగులోకి తీసుకురావడంలో మీ కంట్రిబ్యూషన్ ఏంటి? యాక్చువల్ గా శారద గురించి నాకు ఎలా తెలుసు అంటే నవోదయ బుక్ హౌస్ లో ఉన్న చిన్న నవోదయ కోటేశ్వరరావు గారు చెప్పారు, సాహిత్య పాఠశాల శారద అనే ఒక బుక్ ఉందని, చిన్న బుక్, అది చదివితే అసలు జీవితం అంతా తెలుస్తుందని అన్నాడు. దొరికేది కాదు. తర్వాత అతను బతిని అడిగితే ఎట్లా ఒక బుక్ సంపాదించి ఇచ్చాడు నాకు. నటరాజన్ అన్న వ్యక్తి, అతని పేరు ఎస్ నటరాజన్, చాలా పేద కుటుంబము. 40లో స్వాతంత్రానికి ముందు చెన్నైలో పుదుక్కోటి అన్న ఊరు నుంచి తెనాలికి వలస వచ్చాడు. తెనాలిలో హోటల్ వర్కర్ గా పనిచేశాడు. కమ్యూనిజం సైడ్ అట్రాక్ట్ అయ్యాడు. కథలు రాశాడు. అతనికి తెలుగు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సిగరెట్ ప్యాకెట్ ఉంటాయి కదా, సిగరెట్ ప్యాకెట్ వెనకాల ఉన్న తెల్ల పేపర్లో తెలుగు అక్షరాలు దిద్దుకొని, తెలుగు పదాలు రాసుకొని, తెలుగు వాక్యాలు రాసుకొని, ఆలూరు భుజంగరావు ఫ్రెండ్ అతనికి. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ అనుకున్నారు, మనం రైటింగ్ సైడ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, అరే మనం ఈ రోజులో మనం జరిగిన ఏదో ఒక సంఘటనని వర్ణించుకుంటూ మనం పేపర్ మీద రాసుకోవాలి. పేపర్లో కొనుక్కునేంత స్తోమత లేదు కాబట్టి సిగరెట్ ప్యాకెట్ వెనకాల రాసుకునేవాళ్ళు అనమాట. రాసుకొని అతను రాసింది ఇతనికి, ఇతను రాసింది అతనికి ఎక్స్చేంజ్ చేసుకొని చదువుకునేవాళ్ళు. అటువంటి శారద తర్వాత మంచి చెడు అని, అపస్వరాలు అని ఇటువంటి నవల్లో రాయడం, వాటిని ఆంధ్ర పత్రికలో సీరియల్కి వచ్చాయి. ఇతను తమిళియన్ కదండి,
ఇతను రాసిన తెలుగులో కొంచెం తమిళ వాసనలు ఉండేవి. అప్పట్లో ఆంధ్రపత్రికకి సూరంపూడి సీతారామన్ అతను ఎడిటర్ గా ఉండేవాడు, సంపాదకుడుగా. అతను శారద రాసిన మంచి చెడు అపస్వరాలని కరెక్షన్స్ చేసేవాడు, అంటే తమిళ పదాలు తమిళ వాసనలు అంటే తెలుగులో మార్చడం అట్లా. ఆ శారద చాలా గొప్ప నవల రాశాడు. మంచి చెడు అన్నదాన్ని కాకతీయ యూనివర్సిటీలో సిలబస్ గా కూడా పెట్టారు. అసలు అపస్వరాలు అనేది వరల్డ్ క్లాస్ సినిమా అండి ఇప్పటికి కూడా. అది ఏడుకొండలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాడు జేబులు కొట్టేసే వాళ్ళకి, దొంగ నోట్లు ప్రింట్ చేసే వాళ్ళకి, జోబులు కొట్టేసే వాళ్ళందరికీ కూడా హెడ్ అన్నమాట వాడు. అటువంటి వాడిని మనసులో ఒక చిన్న పాప వాడిలో ఉన్న మానవత్వాన్ని నిద్రలేదు ఆఖరిలో. చాలా భయంకరంగా ఉంటుంది నవల, అపస్వరాలు అన్న నవల. గొప్ప విజువల్ రైటర్ అండి, అంటే చదువుతుంటే పరిగెత్తిచ్చింది. ఇప్పుడు మనం జనరల్ గా సాహిత్యం సంబంధించిన లిటరేచర్ సంబంధించిన వర్క్స్ ఏంటంటే కొంచెం స్లో పేస్ లో ఉంటాయి. అదే కమర్షియల్ వర్క్స్ అంటే ఎండమూరి కానీ ఎదనపూడి ఇట్లాంటివి ఏంటంటే మొదలు పెడితే పరిగెత్తిస్తాయి గుర్రం లాగా. కమర్షియల్ నవల్స్ లో ఉన్న లక్షణం. శారదలో ఉన్న బ్యూటీ ఏంటంటే కమర్షియల్ రైటర్స్ లాగా పరిగెత్తిస్తాడు. లిటరేచర్ ఉంటుంది, అంటే చాలా గొప్ప సాహిత్యం, మనసును తాకే సాహిత్యం ఉంటుంది. రక్త మాంసాలు ఉన్న క్యారెక్టర్ సృష్టించగలిగాడు. అదిరిపోతుందండి అసలు. ఎందుకంటే వీళ్ళు శారద సాహిత్య వేదిక వేసిన వర్క్స్ లో ఒక చీకటి గదులు అని, చీకటి తెరలో ఒక అసంస్కృతి నవల శారద్ది రీప్రింట్ చేశారు కొన్ని పేజీలు. దాంట్లో ఒక 10 రూపాయల టికెట్ కోసం, నేల టికెట్ కోసం క్యూలో నిలబడితే జనాల చొక్కాల నుంచి వాళ్ళ సంఖ్యలో నుంచి చెమట వాసన ఎంత భయంకరంగా వస్తుంటది, ఆ తోపులాట్లు ఎలా ఉంటాయి, ఎటువంటి మనుషులు ఆ లైన్ లో నిలబడతారు అడుక్కునే వాళ్ళు సంచులు పట్టుకొని, ఇదంతా అతను వర్ణిస్తాడండి. వెళ్ళిపోతావు లిటరల్ గా, అంటే నువ్వు ఉంటావు అక్కడ. నిన్ను ప్రేక్షకుడిని తీసుకెళ్లి తన కాలాలకు అతీతంగా కథలో కూర్చోబెడతాడండి. అంత గొప్ప రచయిత అండి శారద. కానీ అతనికి తిండి ఉండేది కాదు సరిగా, ఫిట్స్ వ్యాధి ఉంది. చాలా తక్కువ వయసులో, అరౌండ్ 32 years ఏమో చనిపోయాడండి అతను. మూర్ఛరోగంతో చనిపోయాడు, ఫిట్స్ వచ్చి చనిపోయాడు. చాలా అకాల మరణము. ఆలూరు భుజంగరావు గారు అతని లైఫ్ ని, శారద లైఫ్ ని సాహిత్య బాటసారి శారదని ఒక జీవిత చరిత్రలా రాశారు, చిన్న బుక్ లాగా. జీసస్ సిలువ మోసాడని మనం బైబిల్లో చెప్పుకుంటాం కదా, ఆ విధంగా తెలుగు రచయితల్లో, అంటే తమిళ నుంచి వచ్చి తెలుగులో ఉండి ఒక అంత బాధను అనుభవించాడండి. తక్కువ టైంలో అంత బాధను అనుభవించి అంత తక్కువ టైంలో అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించాడండి. అంటే అతను ఎప్పుడు రగిలిపోయేవాడు, అంటే ఫుడ్ ఉన్నా లేకున్నా కూడా రాయాలి రాయాలి, తను చూసిందే రాయాలి, గొప్పగా రాయాలి. శారద సాహిత్య వేదికని ఒక 10 మంది మిత్రులు కలిసి ఒక చిన్న సంఘం లాగా పెట్టుకున్నారు. వాళ్ళలో టైటానిక్ సురేష్, ఇంకా జుగాష్విలి, తర్వాత తెనాలి నుంచి ఉమా అని ఒకతను, తెనాలి ఉమా, ఇట్లా కొంతమంది మిత్రులు కలిసి పెట్టుకున్నారు. పర్స్పెక్టివ్ ఆర్కే, ఇంకా దక్షిణామూర్తి అని ఒక ఆయన, వీళ్ళందరూ కలిసి పెట్టుకున్నారు. వీళ్ళు శారద రచనలు వెలుగులోకి తీసుకురావడానికి చాలా ట్రై చేశారు. వాళ్ళలో మేజర్ కాంట్రిబ్యూషన్ బిలాంగ్స్ టు టైటానిక్ సురేష్. అసలు శారద సాహిత్య వేదికలో ఫండింగ్ మొత్తం పెట్టింది టైటానిక్ సురేష్ అనండి. యాక్టివ్ సభ్యుడు కూడా ఇతనే కంపోజ్ చేయించి ఇతనే రక్తస్పర్శ తీసుకొచ్చాడు. అసలు టైటానిక్ సురేష్ ఒక రకంగా శారదను బతికిచ్చింది శారద సాహిత్య వేదిక సభ్యులు అంటే వాళ్ళలో ముఖ్యమైన వాడు టైటానిక్ సురేష్ అండి. సో అతను శారదను బతికిచ్చాడు. ఇప్పుడు 90లో బతికిచ్చాడు. శారద సాహిత్య వేదిక తరఫున రక్తస్పర్శ తీసుకొచ్చారు. తర్వాత పర్స్పెక్టివ్ వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకున్నా కూడా శారద నవలలు వేశారు. వీళ్ళు 90లో చేశారు. చేసిన తర్వాత వీళ్ళు చేసిన తర్వాత నేను 2007లో నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను రివైవ్ చేసిన తర్వాత, సరే వీళ్ళు తీసుకొచ్చారు కదా అని వీళ్ళు సంపాదించలేకపోయి నేను సంపాదించడం మొదలు పెట్టాను. అంటే శారద సాహిత్య వేదికకి దగ్గర ఒక జాబితా ఉండేది, ఇవి మాకు దొరకలేదు అని చెప్పేసి. అవి నేను ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రెస్ క్లబ్ ఆర్కైవ్స్ లో తవ్వి అవి కొన్ని బయటికి తీసుకొచ్చి ఒక్కోటి మొత్తం శారద ఒక బ్లాగ్ పెట్టి బ్లాగ్ లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే శారదకు సంబంధించిన రివ్యూస్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఇవి ఇదంతా జరిగిన తర్వాత శారదవి 3 పుస్తకాలు తీసుకొచ్చారు ఇంచుమించుగా, అంటే శారద సాహిత్య వేదిక తరఫున. తర్వాత కూడా చాలా కథలు బయటపడ్డాయి, చాలా మెటీరియల్ బయటపడింది, అవన్నీ కూడా బ్లాగ్ లో పెట్టాను. తర్వాత విశాలాంధ్ర వాళ్ళు శారద బుక్ రీప్రింట్ చేశారు, నవచేతన నవల్లో రీప్రింట్ చేశారు. తర్వాత నవచేతన వాళ్ళు కూడా రీప్రింట్ చేశారు. తర్వాత రీసెంట్ గా అరసం వాళ్ళు శారద వర్క్స్ ఒకటి రీప్రింట్ చేశారు. నేను విన్నది ఏంటంటే త్వరలో శారద వర్క్స్ అన్ని కూడా విశాలాంధ్ర వాళ్ళు, గుంటూరు అరసం వాళ్ళు అన్ని కలిపి వేస్తున్నారని చెప్పి విన్నాను కూడా. మనం ఇప్పుడు కరెంట్ ట్రెండ్ చూస్తే చిన్నపిల్లల సాహిత్యంకే మనం ఫోకస్ చేస్తే, ఇప్పుడు మనం చిన్నప్పుడు చందమామ, బొమ్మరిల్లు, ఇవన్నీ తెలుగులో వచ్చే పుస్తకాలన్నీ అదృశ్యం అయిపోయినాయి ఇప్పుడు కంప్లీట్గా, మ్యాగజైన్స్ అవన్నీ. సో
సరే చిన్న చిన్న జానపదాలు వాళ్ళంటే అవి ఎక్కడ చిన్న చిన్న పుస్తకాలు వచ్చేవి, షార్ట్ బుక్స్, అవి కూడా ఎక్కడ కనబడట్లేదు. దాని ప్లేస్లో ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు, కార్టూన్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేసాయి. డెఫినెట్గా ఈ వీడియో ఆడియో రెండు కలిపి ఉన్న దానికి అట్రాక్షన్ ఎక్కువ, పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది, తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు అసలు పిల్లలకి పుస్తకాలు చదవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఎందుకు ఉంది? ఈ కరోనా టైం కంటే ముందు, కరోనా రాకముందు కూడా ప్రపంచం అంతా కూడా చిరుధాన్యాలు తినడానికి సైడ్ ఆసక్తి చూపించింది. రైస్ ఒక్కటే కాకుండా, అంటే ఆరోగ్యం అనేది జొన్నలో, సజ్జలో, చిరుధాన్యాల్లో ఉందని ప్రపంచం నమ్మడం మొదలుపెట్టింది, ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. అంటే న్యాచురల్ ఫుడ్ సైడ్ ట్రావెల్ చేయడం, అంటే ఆర్టిఫిషియల్ ఇన్స్టాంట్ ఫుడ్ నుంచి న్యాచురల్ ఫుడ్ సైడ్ ట్రావెల్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బ్యాక్ టు ద బేసిక్స్. సో అదే విధంగా పిల్లల సాహిత్యాన్ని దగ్గరకు వచ్చేసరికి ఈ ఇప్పుడు చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా గానీ, జానీ జానీ ఎస్పప్ప గానీ, బ్యూటిఫుల్ యానిమేషన్ మూవీస్ తో పిల్లలకు చూపిస్తూ ఉంటాము. వాళ్ళు చూస్తారు, మంచిదే కాదన్నా. కానీ ఎప్పుడైతే పిల్లలకి విజువల్, బొమ్మ రెండు కళ్ళ ముందు కనిపిస్తున్నాయో వాళ్ళు ఏమైపోతారంటే దే విల్ బికమ్ గోట్స్, గొర్రెలు అయిపోతారు అనమాట. అంటే చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందాలో ఒక పాప, ఒక చిలక ఎలా ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ పెడుతుందో చూసే పాప లేదా పిల్లవాడు అటువంటి ఎక్స్ప్రెషన్లు పెట్టడానికి ట్రై చేస్తాడు. అదే విధంగా జానీ జానీ ఎస్పప్ప ఫాలో అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. అంటే ఎప్పుడైతే నీకు బొమ్మ, విజువల్ ప్లస్ వాక్యము రెండు కలగలిసి కళ్ళ ముందు కనిపిస్తున్నాయో, ఎదురుగా చూసే శ్రోత, పిల్లవాడు లేదా పాపకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దొరికే ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఎప్పుడైతే బుక్ రీడింగ్ లో వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు చదువుతారో, చిట్టి చిలకమ్మ కథ చదివింది అనుకుందాం ఆ పాప, లేదా జానీ జానీ ఎస్పప్ప కథ చదివింది అనుకుంటే, ఆ కథలో వాళ్ళకి విజువల్స్ వాళ్ళ మైండ్ లో ఫామ్ అవుతాయి. అంటే ఒక చిలక ఎగురుకుంటూ వచ్చినట్టు, అదేదో ఒక అమ్మతో మాట్లాడినట్టు, లేదా జానీ జానీ ఎస్పప్పలో ఒక ఫాదరు సన్న మాట్లాడుకుంటున్నట్టు, లేదా సైకిల్ తొక్కుతుంటే కింద పడినట్టు, ఇవన్నీ కూడా వాళ్ళు ఊహించుకుంటారు. అంటే విజువల్స్ అనేవి వాళ్ళ బ్రెయిన్ లో ఫామ్ అవుతాయి. అంటే ఆ ఊహాశక్తి అనేది ఏదైతే ఉంటుందో, ఈ రెడీమేడ్ విజువల్ కంటెంట్ వల్ల అది కిల్ అయిపోతుంది పిల్లల్లో. దిస్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ కిల్లింగ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ఏ హ్యూమన్ బ్రెయిన్. పిల్లవాళ్ళకి ఊహించుకొని దృశ్యాలు కల్పించుకోగలిగే శక్తిని చంపేస్తున్నాం మనం విజువల్ కంటెంట్ టూ మచ్ గా ప్రొవైడ్ చేయడం ద్వారా. ఇదే అండి నథింగ్ బట్, ఎప్పుడైతే నువ్వు ఊహాశక్తి చచ్చిపోతుందో దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివిటీ. నువ్వు క్రియేటివ్ గా ఆలోచించడం అంటే ఏంది? సొంతగా ఆలోచించగలడం, ఊహించి ఆలోచించగలడం, అది చచ్చిపోతుందండి. అది ఇప్పుడు బాహుబలి చూస్తే ఏమొస్తుందండి, రాజమౌళి కన్న కళను మనం చూస్తున్నాం బాహుబలి రూపంలో. అదే బాహుబలి కథని చందమామలో వచ్చిన సీరియల్ అనుకున్నాం. బాహుబలి, ఒకవేళ బాహుబలి సినిమా లేదు, రాజమౌళి తీయలేదు, చందమామలో బాహుబలి సీరియల్ వచ్చింది అనుకున్నాం, దాస సుబ్రహ్మణ్యం రాశాడు అనుకున్నాం. అది చదివినప్పుడు సరే శంకరు చిత్ర బొమ్మలు గీశారు కాదన్న కానీ ఊహించుకుంటారు. అది మనం చదివినప్పుడు మన ఊహల్లో ఆ బాహుబలి సామ్రాజ్యం ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు వినే గిరి గారి ఊహల్లో బాహుబలి సామ్రాజ్యం ఒక రకంగా ఉంటుంది, హర్ష గారి ఊహల్లో ఒక రకంగా ఉంటుంది, మీ ఊహల్లో ఒక రకంగా ఉంటుంది, మా ఊహల్లో ఒక రకంగా ఉంటుంది. అంటే ఎవరి ఇమాజినేషన్ లో వాళ్ళు ఒక రాజ్యాన్ని సృష్టించుకుంటారు. అట్లా ఊహించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సామ్రాజ్యానికి వాళ్ళు రాజు అవుతారో, మంత్రి అవుతారో. ఇట్స్ ఆల్ అబౌట్ ఇమాజినేషన్ అండి. అది ఇమాజినేషన్ పవర్ అనేది పిల్లలకు తగ్గిపోతుందండి. ఇంకోటి, చదివేటప్పుడు పేస్ కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటే, పేస్ చదివేవాడికి ఆ చేతుల్లో ఉంటుంది. అంటే ఏ పేస్లో దాన్ని కన్జ్యూమ్ చేయాలనేది. వీడియో అనే దాంట్లో పేస్ మన చేతిలో ఉండదు కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారు పేస్. అదే కదా. ఇదంతా ఎందుకండి, ఒక సినిమా గానీ ఒక వీడియో గానీ చూస్తున్నావంటే దర్శకుడు ఒక కళని నువ్వు చూస్తున్నావు అంతే. ఇట్స్ నాట్ యువర్ డ్రీమ్ ఎట్ ఆల్. వెన్ యూ రీడ్ సంథింగ్ యూ హ్యావ్ యువర్ డ్రీమ్. అంటే మేలుకు నుండి కలగనడం అనే అద్భుతమైన అవకాశం కేవలం చదవడం ద్వారా కలిగిద్దండి. ప్రపంచంలో ఏ ప్రక్రియ ద్వారా కూడా అది సాధ్యం కాదు. అంటే మనము మెలకువలో ఉండి కలగనడము అనేది చదవడం ద్వారానే సాధ్యమవుతుంది. అది జానపద నవలు చదవడం ద్వారా ఇంకా బాగుంటుంది. బొమ్మరిల్లు, బాలమిత్ర, బాలజ్యోతి ఇవన్నీ కూడా అటువంటి అవకాశాన్ని ఇచ్చాయి. లక్కీలీ నా దగ్గర ఇప్పుడు ఒక 150 దాకా ఉన్నాయి ఫిజికల్ బుక్స్. చదవం కాకుండా సాఫ్ట్ కాపీస్ కాదు, ఫిజికల్ బుక్స్. ఎప్పుడన్నా కరోనా అయ్యాక మీరు అందరూ వస్తే చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఒక అరౌండ్ ఒక 10 టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ మంత్లీస్. నాట్ చందమామ కాకుండా, చందమామ చూసుంటారు, అవి చూడొచ్చండి. అంటే తెలుగులో ప్రస్తుతం వస్తున్న పిల్లల సాహిత్యం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆల్మోస్ట్ తెలుగులో పిల్లల సాహిత్యం లేదండి ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఒకే ఒక సంస్థ మాత్రం చాలా కృషి చేస్తుంది. మంచి పుస్తకం ఈజ్ డూయింగ్ ఏ ట్రెమెండస్ జాబ్.
మంచి పుస్తకం అన్న సంస్థ మాత్రమే పిల్లల కోసము సిన్సియర్ గా పిల్లల సాహిత్యం కోసం కృషి చేస్తుందండి కొన్ని సంవత్సరాలుగా. ప్లస్ వాళ్ళు తెలుగుతోనే ఆగకుండా హిందీలో గానీ ఇంగ్లీష్ లో గానీ ఉన్న పిల్లల సాహిత్యాన్ని ఆ సంస్థలతో మాట్లాడి రైట్స్ తెచ్చుకొని తెలుగులోకి అనువాదం చేసి చక్కటి క్వాలిటీ బొమ్మలతో రీప్రింట్ చేస్తున్నారండి. విశాలాంధ్ర ప్రజాశక్తి లాంటి సంస్థలు పిల్లల కోసం చేస్తున్నది గుండు సున్నా. నీచమైన పేపర్ మీద పిల్లల పుస్తకాలు వేస్తారు, అవి చూడగానే పిల్లలకి చించిపడేయాలనిపిస్తుంది, చూడాలని కూడా కోరిక కలగదు. మీరు అంటే పుస్తక సేకరణ, మళ్ళీ అనువాద రచనల సేకరణ, పిల్లల పుస్తకాలు, పిల్లల సినిమాల పుస్తకాలు ఇవన్నీ చేశారు కదా, మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అంశం ఏందండి ఈ వీటిల్లో? ఇప్పటి వరకు నేను చేసిన 7 లో పిల్లల సినిమాలు అండి. నాకు ఇప్పుడు లేటెస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చిందో అది నాకు ఆల్మోస్ట్ చాలా ఆనందం ఇచ్చిందండి. అది అంటే ఆల్మోస్ట్ మ్యాగ్నా వాపస్ అనొచ్చు రకంగా నా లైఫ్ లో. ఎందుకంటే నేను ఆ బుక్ చేస్తానని కూడా నాకు తెలియదండి. అటువంటి బుక్ కోసం వెతికాను గూగుల్లో, అంటే అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో చాలా వెతికానండి. అంటే పిల్లల క్లాసిక్ సినిమాలు, అంటే ఒక వాలీ అన్న సినిమా తీసుకున్నా, వాలీ అన్న సినిమా తీసుకున్నా, డిస్నీ పిక్సార్ సినిమాలు తీసుకున్నా, అవన్నీ కూడా ఫార్ములా బేస్డ్ సినిమాలు. వాటిలో కూడా మనసు ఉంటుంది, అంటే చూసినప్పుడు భయంకరమైన కిక్కిస్తాయి పిల్లలకి పెద్దలకి. లాస్ట్ లో మనల్ని బాధ పెడతాయి, మన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 2-3 days మర్చిపోతాం వాటి. అట్లా కాకుండా ఒక సినిమా చూస్తే నువ్వు ఒక మనకు చేతి మీద టీకా వేసినట్టు మనసులో స్టాంప్ పడిపోవాలి. దాని నుంచి ఎంతో కొంత మంచి నీకు తెలియకుండా నువ్వు నేర్చుకోవాలి. అటువంటి సినిమాలు ఏమున్నాయని, అటువంటి సినిమాలకు సంబంధించిన పుస్తకాలు ఇంగ్లీష్ లో ఏమైనా ఉన్నాయని ఎతికితే ఒక్కటి కూడా కనిపించలేదండి. లేదు, అసలు కనిపించలేదు కదా, లేదు, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అప్పుడు అనిపించింది, సరే లేదు కదా, మనం ఎటు రాస్తున్నాం కదా FBలో, వాటిని బుక్ లా తెద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చానండి. సో నాకు మొత్తం ఇప్పటి వరకు చేసిన అన్ని ప్రాజెక్ట్స్ లో బాగా సాటిస్ఫై అయిన ప్రాజెక్టు పిల్లల సినిమా కథలు. ఇక్కడితో ఆకుండా నేను పిల్లల సినిమా ఒకటి తీయడానికి కూడా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ పిల్లల సినిమా ఒకటి సొంతగా డైరెక్ట్ చేద్దామని, ప్రొడ్యూసర్ చూసుకుని డైరెక్ట్ చేద్దామని ఆలోచన కాదు, చేస్తానండి. ఇప్పుడు ఈ డిజ్నీ మూవీస్ కానీ, పిల్లల పిక్సార్, ఈ మూవీస్ అన్నిట్లో అంటే మీకు ఇంకా ఎక్కువ వైలెన్స్ కనపడట్లేదా మామూలు సినిమాల కన్నా? వైలెన్స్ చాలా ఎక్కువ ఉందండి. కానీ సరే, వైలెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది పక్కన పెడితే, అవి పిల్లల్ని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి అంటే టేక్ అవే ఏంటి వాటికి. తర్వాత వాడు ఈ రోజు డిస్నీ సినిమా వాడు చూస్తాడండి, అలా దినం కూడా చూస్తాడు, విపరీతంగా ఎంజాయ్ చేస్తాడు, తర్వాత మర్చిపోతాడు. వాడికి ఏ విధంగానూ ఉపయోగపడట్లేదు ఆ సినిమా. అదే పిల్లలకి ఒక మనసులో తాకే సినిమా ఒకటి చూపించండి. ఇప్పుడు నేను 25 సినిమాలు మెన్షన్ చేశాను నా బుక్ లో. వాటిలో ఒక సినిమా పిల్లలు చూపించండి, రెడ్ బెలూన్ కావచ్చు, వైట్ బెలూన్ కావచ్చు, వాడిని వెంటాడిద్దండి. ఏదో ఒక టైంలో మీరు ఒక సినిమా చూపించి వదిలేస్తే ఒక 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఏదో ఒక టైంలో ఏదో ఒక ఇన్సిడెంట్ తో వాడు రిలేట్ అవుతాడు ఈ సినిమాతో. అరే, ఆ సినిమాలో ఆ పాప అలా చేసింది కదా, ఆ పిల్లడు అలా చేశాడు కదా, నేను ఎందుకు ఇలా చేయకూడదు అంటే జీవితాన్ని ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలండి. లేనప్పుడు ఆర్ట్ ఫామ్ వల్ల ప్రయోజనం ఉండదని నేను ప్రయోజనం ఉండాలని భావిస్తాను ఎంతో కొంత. అంటే ఇమీడియట్ గా ఉండకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ లో అయినా సరే. తెలుగు సినిమాల్లో అంటే పిల్లల సినిమాలు, తెలుగు సినిమాల్లో మీకు నచ్చినటివి మీరు ఏవైనా అంటే ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో మీరు ఏమైనా గమనించారా? అంటే నేను ఒక సర్వే చేశానండి. అంటే నేనైతే ఇప్పుడు ఫస్ట్ బుక్ లో బాలరాజు కథ రాశాను, అది కూడా తమిళ్ రీమేక్ అండి, ఇట్స్ నాట్ తెలుగు ఫిల్మ్ డైరెక్ట్, ఇట్స్ తమిళ్ రీమేక్. వరదరాజు అన్న అతను కథ రాశాడు, అతను తమిళ్లో కలర్ లో తీశాడు. బాపు గారు రీమేక్ రైట్స్ తీసుకొని ముల్లపూడి వెంకటరమణతో డైలాగ్స్ రాపించి బ్లాక్ అండ్ వైట్ లో తీశాడు. తెలుగు సినిమా విషయానికి వచ్చేసరికి నేను నా ఫేస్బుక్ లో నా వాళ్ళ మీద ఒక పోల్ కండక్ట్ చేశాను. అంటే కొందరు పెద్దలు కూడా అడిగాను, మీరు చిన్నప్పుడు ఏ పిల్లల సినిమాలు చూస్తారో అడిగితే, అంటే ఇది నా ఒపీనియన్ కాదు, తెలుగు ప్రజల ఒపీనియన్. నేను ఇంతవరకు నేను సేకరించిన డేటా ప్రకారము తెలుగు వాళ్ళు ఇష్టపడే పిల్లల సినిమాలు, తెలుగు పిల్లల సినిమాలు ఏంటంటే పాపం పసివాడు ఒకటి, అంటే దీనికి మూలమైన ఇంగ్లీష్ మూవీ గురించి రాశాను, తర్వాత లిటిల్ సోల్జర్స్ ఒకటి, తర్వాత బాలభారతం ఒకటి, ఇంకా కొన్ని ఉండొచ్చండి. మేజర్గా అయితే వినిపించాయండి తెలుగులో పిల్లల సినిమాలు అనగానే ఎక్కువ మంది ఇష్టపడిన సినిమాలు ఇవి. అంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే లాస్ట్ మీరు చెప్పిన ప్రకారం చూసుకున్న లిటిల్ సోల్జర్స్ లాస్ట్ మూవీ అనుకోవచ్చా? లిటిల్ సోల్జర్స్ తర్వాత పిల్లల సినిమాలు లేవండి ఒక రకంగా. మీరు అంటే నేషనల్ అవార్డ్స్ ఇవార్డ్స్ అవన్నీ వదిలేయండి. నేను చెప్పేది ప్రజలు ఆమోదించినవి, ప్రజలు రిసీవ్ చేసుకున్నవి. నా దృష్టిలో అవార్డు అంటే ప్రజలు వాళ్ళ మనసులో తీసుకోవడమే పెద్ద అవార్డు అండి. మీరు అడిగారు కదా తెలుగులో పిల్లల సినిమాలు అడిగితే నేను 3 నుంచి చెప్పలేకపోయాను. పిల్లల సినిమాలు ఇండియాలో కానీ తెలుగులో కానీ ఎక్కువగా జనాలకి రీచ్ కాకపోవడానికి, ఇంటర్నేషనల్ గా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే మనకున్న ఫార్మేట్ అండి. మన ఇండియన్ సినిమా ఫార్మేట్ లో పాటలు అనేవి విడదీయలేని భాగం అండి. ప్రపంచ సినిమాలో పాటలు ఉండవు, ఇండియన్ సినిమాలో పాటలు లేకుండా సినిమా ఉండదు.
సో ఈ ఇండియన్ సినిమా ఫార్మేట్ ని దృష్టిలో పెట్టుకొని కథకు అవసరం ఉన్నా లేకున్నా పాటలు ఎరికించడం వల్ల సగం మంది ప్రేక్షకులకి చూసే సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. ప్లస్ ఓవర్ మెలో డ్రామా పెట్టడం వల్ల కూడా చూసేవాడికి ఆసక్తి పోయి ఒరిజినల్ సబ్జెక్ట్ కిల్ అయిపోతుంది. మన తెలుగు సినిమాల్లో మీ ద్వారా కాకా ముట్టాయి అట్లాంటి తమిళ సినిమాలు కదా చూసింటారు మీరు కూడా, అట్లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చండి, అనిల్ బత్తల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్ నుంచి. ఏం లేదండి, మనసును తాకే సినిమా పిల్ల ఒక చిన్న పిల్లవాడి కనురెప్పల నుంచి ప్రపంచాన్ని చూడడం. ఇప్పుడు కాకా ముట్టే ఉందండి, మీకు ఇందాక చెప్పాను కదా, సేమ్ ఇదే. అంటే మీరు అడిగారు చూసారా, సేమ్ బొమ్మరిల్లు బాలమిత్రలు చదవడంలో ఉన్న బెనిఫిట్ కార్టూన్ ఛానల్ చూడడంలో లేదా బెనిఫిట్ అన్నాం. మొలకలు తింటున్నాం మనం, అన్నం వదిలేసి మొలకలు తినడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మన పాత ముత్తాతలు తిన్న రాగి జావనో లేకుంటే రాగి సంగటి జొన్న జావ తాగడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు. సో చందమామ కథలు చదివితేనే బాగుంటుంది, ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్ సినిమా కంటే బాగుంది అంటున్నాం. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది కాదండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే కాకా ముట్టైలో మన క్లైమాక్స్ లో ఒక ఆత్మ ఉంది, సోల్ సినిమాకి. వాళ్ళు పిజ్జా 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 అన్నాక పిజ్జా తిన్నప్పుడు ఆ పిల్లవాడు ఒక రకంగా మొహం పెట్టి అంటాడు, మా ముసలమ్మ చేసిన దోశ బాగుంది ఈ పిజ్జా కంటే అంటాడు, బాగాలేదురా ఇది అంటాడు. అక్కడ ఏంటంటే నువ్వు కష్టాల్లో ఉన్నా పేదరికంలో ఉన్నా డబ్బుల్నే ఉన్నా కూడా నీ సొంత ఇంట్లో ఏదైతే చేసుకుంటావో దాంట్లో ఉంటుంది, కానీ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ బయట నుంచి వచ్చిన గ్లోబలైజేషన్ అంటే ఉండదు. అంటే నథింగ్ బట్ ఏంటంటే అంటే మన మూలాల్లోనే మనకి ఆనందం ఉంది, అది మంచి అయినా చెడైనా. ఇప్పుడు జపనీస్ అయినా చైనీస్ అయినా మనమైనా మన సొంత అస్తిత్వంలో మన సొంత సంస్కృతిలో మన సొంత తిండిలో ఆనందం ఉంటుందండి. దాంట్లో చాలా ఆనందం ఉంటుంది, చాలా మంచి కూడా ఉంటుంది. సో కాకాముట్టే లాంటి సినిమాలు రావాలంటే కాకాముట్టే ఈజ్ నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ ఫిల్మ్, ప్యూర్ ఆల్టర్నేటివ్ ఫిల్మ్, కమర్షియల్ గా తీయగలిగారు అందరికి కన్విన్సింగ్ గా. అటువంటి సినిమాను కాకాముట్టే ఎవరు తీశారండి? ఒక 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 అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో తీశాడు. దానికి ఎవరు సపోర్ట్ చేశాడు? ఇద్దరు సపోర్ట్ చేశారు. ధనుష్ సపోర్ట్ చేశాడు, వెట్రిమారన్ సపోర్ట్ చేశాడు, ప్రొడ్యూస్ చేశారు ఇద్దరు కలిసి. వెట్రిమారన్ ధనుష్ అన్న ఒక ఇద్దరు వ్యక్తులు, ధనుష్ అన్నవాడు హీరో, వెట్రిమారన్ అన్న ఒక డైరెక్టర్, వాళ్ళిద్దరూ డబ్బులు పెట్టుకొని వాళ్ళ దగ్గర పనిచేసే ఒక వ్యక్తి కథ చెప్తే ఎంకరేజ్ చేసి, కెమెరామెన్ ఎవరు ఎంకరేజ్ చేసి ఈ సినిమా తీశారు. మన దగ్గర అటువంటి పరిస్థితులు ఇంకా రావడానికి టైం పట్టిద్ది అనుకుంటా. రావని చెప్పాను కానీ టైం పడుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. తెలుగులో ఎస్పెషల్లీ కొంచెం ఎక్కువ టైమే పట్టొచ్చండి, అంటే ఇటువంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయాలంటే. అంటే కథ ఇప్పుడు నా దగ్గర కథ ఉందనుకోండి, నేను చెప్పడానికి తీయడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రొడ్యూసర్ ముందుకు రావాలి కదా, మేజర్ పాయింట్ అది కదా. ప్రొడ్యూసర్లు కన్విన్స్ అయ్యి ముందుకు రాగలగాలి. సమస్య ఏమొస్తుందంటేనండి, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కమర్షియల్ గా ఆలోచించి దాంట్లో ఒక 4 పాటలు పెడతారండి. సో కథ చచ్చిపోద్దండి అంతే. అంటే ఇప్పుడు మీరు ష్రెక్ ఇవి ఫ్రోజన్ అట్లాంటి సినిమాలు చూసింటారు కదా, వాటిల్ని అంటే అట్లాంటి సినిమాలు తీస్తే పిల్లలకి ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ కలుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే అవి యాక్చువల్ గా పిల్లల సినిమాలు కాదు? నేనైతే పిల్లల సినిమాలు కాదు అనుకుంటాను, మీరేమనుకుంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కథలు అనేవి పెద్దవాళ్ళకి అప్పీల్ అయ్యే కథలు చెప్పాలంటే, ఫ్రోజన్ తీసుకున్నా కానీ ష్రెక్ తీసుకున్నా కానీ ఓకే. కానీ వాటిని యానిమేటెడ్ బొమ్మల ద్వారా చెప్పడం వల్ల పిల్లలకు ఉత్సాహంగా ఉండడం వల్ల ఆ కథను వినగలుగుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ పిల్లలకి, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఆడపిల్లలకు నచ్చిన సినిమా ఫ్రోజన్ అండి. అంటే ఎందుకు ఫ్రోజన్ లో ఎక్కువగా కనెక్ట్ అయ్యారని ఆలోచిస్తే, సేమ్ జానపద కథే. ఒక హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ కష్టాలు ఉంటాయి, ఏదో శాప్ ఉంటుంది, ఆమె చాలా మంచిదై ఉంటుంది, ఫైనల్ గా వచ్చేసరికి ఆమె కష్టాలు తీరుతాయి. ఆ క్యారెక్టర్ తో వాళ్ళు కనెక్ట్ అవ్వడం వల్ల. నా హోల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం అంటే వరల్డ్ వైడ్ గా జరిగేది ఏంటంటే, డిస్నీ వాడు పిక్సార్ వాడు తీసిన యానిమేటెడ్ సినిమా చలాయమని అవుతున్న రోజుల్లో బతుకుతున్నామండి, విచ్ ఇస్ వెరీ సాడ్ యాక్చువల్లీ. పిల్లల సినిమాలు అంటే పిల్లలకి ఆనందాన్ని ఇచ్చే సినిమాలు కరెక్టే, పిల్లల సినిమాలే. వాటితో పాటు పిల్లల మనసుని తాగలిగే సినిమాలు కూడా కొన్ని ఉండాలి, లైక్ కాకాముట్టే లాంటివి ఉండాలి. అంటే వాస్తవానికి దగ్గరగా ఉండి పిల్లల్ని ఆనందింపజేసే సినిమాలు కూడా కొన్ని ఉండాలి. అవి వాళ్ళ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపించగలుగుతాయి. అంటే హ్యాపీనెస్ కావాలి, అట్ ద సేమ్ టైమ్ లైఫ్ కూడా ఇంపాక్ట్ చూపించగలిగే సినిమాలు కావాలి. ఎంతసేపటికి కూడా మనము ఫారిన్ డబ్బింగ్ సినిమాలే చూస్తున్నాం, ఆర్ ఫారిన్ సినిమాలే చూస్తున్నాం. ఇవి అంటే డిస్నీ పిక్సార్వే చూస్తున్నాం కానీ కాకాముట్టే లాంటి కంటెంట్ ఎక్కువగా తయారు కావట్లేదు. ఈ మధ్య తయారవుతుంది ఇండియాలో, అంటే కిల్లా అని, కాకాముట్టే అని అట్లా కొన్ని సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య. వట్టల్ అన్న ఒకటి మలయాళంలో. తెలుగులో మాత్రం అటువంటి అటెంప్ట్స్ పెద్దగా ఏం కనిపించట్లేదు. అంటే ఈ ఓటీటీలు వస్తున్నాయి కదా ఇప్పుడు, తెలుగులో కూడా ఇప్పుడు ఆహా, ఇంకా 2-3 ఓటీటీ ప్లాట్ఫామ్స్. అంటే ఈ మధ్య కాలంలో మనం కదీర్ బాబు ఇట్లాంటి వాళ్ళు మెట్రో కథలు అట్లా ఆ రకంగా మీరు
చేయగలిగే ప్రయత్నం ఏమన్నా ఉందా? నాది ప్లాన్ అదేనండి. నేను థియేట్రికల్ రిలీజ్ అని నాకేం నమ్మకం లేదండి హానెస్ట్ గా. నేను రేపు నెక్స్ట్ ఇయర్ తీయబోయే సినిమా కూడా సినిమా తీసాక ఏదో అవార్డ్స్ తెచ్చుకొని ఏదో ఒకటి రెండు అవార్డ్స్ వచ్చాక ఏదో ఒక ఓటీటీకి అమ్ముకోవాలనేదండి. అంటే రెగ్యులర్ గా థియేటర్స్ ఓపెన్ అయ్యి ప్రపంచం నార్మల్ గా అయినా కూడా నా సినిమా థియేటర్ లో రిలీజ్ కాదండి. ఎందుకంటే థియేటర్ లో రిలీజ్ కావడానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలకి నా సినిమా నేను అనుకున్న కథ వదగదు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కి వదగదు. అది మనసుకు సంబంధించిన కథ అది. ఆ కథని నేను చెప్పడానికి నాకు ప్లాట్ఫామ్ ఓటీటీయే కరెక్ట్ అండి. నాకు భవిష్యత్తులో అయినా సరే మేబీ ఓటీటీస్ ఫస్ట్ ఏదో అవార్డ్స్ వచ్చి తర్వాత ఓటీటీస్కి వెళ్ళాక తర్వాత కావాలంటే థియేటర్ రిలీజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీకు పిల్లల సినిమా తీయాలని ఒక ఆలోచన, ఒక ప్రణాళిక అన్ని ఉన్నాయి కదా సార్. ఆ ప్రణాళిక తగ్గట్టు మీరు ఎలా మీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మీ కథలకు సరిపోయే పిల్లల్ని ఐడెంటిఫై చేసుకోవటం కానీ, వాళ్ళకి ఏమన్నా వర్క్ షాప్స్ లాంటి కండక్ట్ చేయటం కానీ అటువంటి ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? అది నెక్స్ట్ ఇయర్ ఉందండి. అంటే మనకి ఎట్లా అంటే అండి, మనం రోజు జరిగే జీవితంలోనే కొందరు పిల్లలు కనిపించినప్పుడు మనకి మనం అనుకున్న ప్రొటాగనిస్ట్ వీడు సెట్ అవుతా తెలిసిపోతుంటుందండి. ప్రజెంట్ అట్లా యాక్టర్స్ కోసం వెతకడం అట్లేం చేయట్లేదు. బట్ మామూలు కళ్ళ ముందు పిల్లలు టైరాట్ ఆడుకోవడము, ఇంకొక ఆట ఆడుకుంటున్నప్పుడు వీడైతే సెట్ అవుతాడు కదా ఈ పిల్లడు మనకని అనిపిస్తూ ఉంటుందండి. యాక్చువల్గా నాకు ఇప్పుడు కథ రెడీగా ఉంది. ఇంకా నేను డైలాగ్స్ రాసుకోవాలి. ఈ పిల్లల సినిమా కథలు తర్వాత ఈ బుక్ బాలల సినిమా కథల బుక్ అయిన తర్వాత డైలాగ్ వెర్షన్ బౌండ్ స్క్రిప్ట్ తీసుకొస్తానండి. చేసుకుంటాను నేను సొంతగా. చేసుకున్న తర్వాత ఒక ఆర్టిస్ట్ తో మాట్లాడి స్టోరీ బోర్డ్ గీయించుకుంటాను నేను మొత్తం నా సినిమాకి. స్టోరీ బోర్డ్ గీయించుకున్న తర్వాత నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, ప్రొడ్యూసర్ దగ్గర అంటే చాలా చాలా లో బడ్జెట్ లో ఉంటుందండి సినిమా. ఆ ప్రొడ్యూసర్ దగ్గర కొంత అడ్వాన్స్ తీసుకొని తర్వాత నేను యాక్టర్స్ ని సెర్చ్ చేసుకొని హైదరాబాద్ లోనే యాక్టర్స్ కి ఒక 1 month కానీ 2 months కానీ వర్క్ షాప్ కండక్ట్ చేసుకుంటాను నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. వర్క్ షాప్ కండక్ట్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు నేను షూట్కి వెళ్తాను. మీరు ఇప్పుడు పిల్లల సినిమాల గురించి చెప్తున్నారు. అట్లా ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ లో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇన్వాల్వ్ అయినారండి? ఈ అనువాదాలు గాని, ఈ సేకరణ గాని, ఇట్లాంటి వేరే ప్రాజెక్ట్స్ లో ఏమన్నా ఉన్నారా మీరు? కరెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఒకటేంటంటే నేను ఒక 1 year నుంచి గ్రామంలో ఉంటున్నాను కాబట్టి నేను చూస్తున్న గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాను ఫొటోస్ ద్వారా. నాకు కెమెరా లేదు, ఏది లేదు. నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, అది కూడా చాలా బేసిక్ స్మార్ట్ ఫోన్. దాంతో మా విలేజ్ లో కనిపించే దృశ్యాలని విలేజ్ డైరీ అని పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకు అనిపించిన దృశ్యాలని అంటే నాకు చెప్పాలనుకున్న దృశ్యాల్ని నా ఫేస్బుక్ వాళ్ళ ద్వారా ప్రపంచానికి చెప్తుంటాను. విలేజ్ డైరీ అని అదొకటి చేస్తున్నాను. నెక్స్ట్ కథల బడి అన్న ఒక గ్రూప్ లో సోవియట్ భూమిలో వచ్చిన చిల్డ్రన్ లిటరేచర్ రోజుకోటి పోస్ట్ చేస్తున్నాను. బాలనందం అని. సోవియట్ భూమి ఇష్యూస్ నా దగ్గర ఒక 320 ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి ఇష్యూలో 2 పేజీలు చిల్డ్రన్ కంటెంట్, బెస్ట్ చిల్డ్రన్ కంటెంట్. దాన్ని ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నాను. మేబీ అది 1 year వరకు పోస్ట్ చేసిన తర్వాత ఒక బుక్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. అదొకటి చేస్తున్నాను ప్రజెంట్. తర్వాత ఈ బాలల సినిమా కథలని ఇంకొక 25 పిల్లల సినిమాలు, అంటే ఈ పిల్లల సినిమా కథలు 20 సినిమాలతో నా దాహం తీరలేదు. ఇంచుమించుగా 200 పిల్లల సినిమాలు నేను కలెక్ట్ చేసుకున్నాను లిస్ట్. నేను సొంతగా తయారు చేస్తున్నాను. ఫ్రెండ్స్ అడిగి నెట్లో చూసి రకరకాల మార్గాల్లో. ఎవరు పట్టించుకోరండి, ఇగ్నోర్ చేస్తారు. ఈ విల్ బి బ్యాండ్ అనమాట. అంటే నీకు ఎవడో లైక్ కొట్టడు, ఎవడో కమెంట్ పెట్టడు, నీ గురించి ఎవడో మాట్లాడు, అరే బాగా చేస్తున్నారా భయ్ అని భుజం తట్టడు, అసలు ఏం చేయరు. అసలు నువ్వనే అంటే ఒక మనిషి అనిల్ బత్తుల అన్న మనిషి లేడు ప్రపంచంలో, అసలు మనకేం తెలీదు అని బిహేవ్ చేస్తారు. కానీ అతను పెట్టిన బ్లాగ్ ద్వారా పుస్తకాలు డౌన్లోడ్ చేసుకుంటారు, చదువుకుంటారు. దాన్ని ఏదైనా నవల రాయడానికి ఏదైనా పాయింట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే నాట్ ఓన్లీ అనిల్ బత్తుల, ఎవరైనా కావచ్చు. దాన్ని ఏ విధంగా వాళ్ళు వాడుకోవాలి అన్ని రకాలుగా వాడుకుంటారండి. కానీ అసలు మీ ఎగ్జిస్టెన్స్ కూడా తెలియనట్టు చాలా జాగ్రత్త పడుతూ బతుకుతారండి. అది మనం వీఆర్ ట్రైన్డ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ అనమాట. అటువంటి దాంట్లో మనం మంచి శిక్షణ పొందాం అనమాట, అత్యున్నత శిక్షణ. ఇప్పుడు సియాచిన్ లో మన సైనికులు ఏ విధంగా బార్డర్ లో పహరా కాస్తారో అటువంటి శిక్షణ తెలుగు సాహిత్య లోకంలో రచయితలు పొందున్నారు. పాఠకులకి ఇంకా పాపం అంత ట్రైనింగ్ జరగలేదు. వాళ్ళకు కూడా ఏదైనా క్లాసులు తీసుకుంటే బాగుంటుందేమో. సో ఆ విధంగా ఏ విధంగానూ కూడా ఉత్సాహపూరితమైన వాతావరణం కానీ హెల్తీయెస్ట్ అట్మాస్ఫియర్ ఉండదండి. అంటే సినిమా వల్లే బెటర్ అనిపిస్తుంటది. పలానా ఎవడన్నా సినిమా తీసి వాడు సినిమా హిట్ కొట్టాడంటే వెంటనే పలానా పెద్ద హీరో ఫోన్ చేస్తాడా, బాగా తీసావయ్యా, ఎవరిని డైరెక్టర్ ఎవడో లేదా నీ కెమెరామెన్ ఎవడో. ఎందుకంటే ఈ సినిమాకి నెక్స్ట్ ఆ కెమెరామెన్ డైరెక్టర్ పెట్టుకోవచ్చు, అలాగైనా కనీసం. ఇక్కడ ఆ గోల్ కూడా ఉండదండి, అసలు పట్టించుకోరు పూర్తిగా. సో ఎప్పుడైతే నిన్ను ప్రపంచం పట్టించుకోవట్లేదో, ఎప్పుడైతే ప్రపంచం నిన్ను ఇగ్నోర్ చేస్తుందో, ఆ విషయం నీకు తెలిసినప్పుడు దట్ ఈస్ ద సాలిడ్ ప్రూఫ్ అనమాట. హెన్స్ LHS = RHS, హెన్స్ ప్రూవ్డ్ అనమాట. అంటే నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు అని అర్థం అనమాట. అప్పుడు నిశ్శబ్దంగా ప్రపంచాన్ని చూసి నవ్వుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తే
వీటన్నిటిలో అంటే రిస్కీ ప్రాజెక్ట్స్, ఈ సిచ్యువేషన్స్ అన్నిటిలో మీ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి? వాళ్ళకి తెలుసండి ఆల్రెడీ చెప్పి, అంటే వాళ్ళకి ఇంత పిచ్ అని తెలియదు, తర్వాత నేను కన్విన్స్ చేశాను చెప్పి. యాక్చువల్గా వాళ్ళకి అగ్రీడ్ అనమాట. అంటే వాళ్ళ రియాక్షన్ అంటే వాళ్ళు ఒకటి వీడి పని తప్ప ఏది చేయడం వాళ్ళకి క్లారిటీ ఇచ్చానండి నేను అసలు క్లియర్ గా. వాళ్ళకి చాయిస్ లేదండి. మీరు ఇలా ఆల్మోస్ట్ ఒక 25 years ఇన్వెస్ట్ చేశారు కదా దీంట్లో. 25 years కాకపోవచ్చు, 20 ఏళ్ళు అండి సుమారుగా. 20. ఒక 18 ఏళ్ల అబ్బాయి ఎవరన్నా ఇంకొక అనిల్ బత్తు లాంటి వాడు పుట్టి మీ దగ్గరికి వచ్చి ఇట్లా ప్యాషన్ని పుస్తకాల మీద, లేదా పుస్తకాలు కాకపోవచ్చు, ఫోటోగ్రఫీ అవచ్చు, సంథింగ్ నాట్ వెరీ కన్వెన్షనల్, రెగ్యులర్ స్టడీస్ కాకుండా, నేను దీని గురించి చాలా ప్యాషనేట్ అన్నా, జీవితం అంతా నీలాగే గడుపుదాం అనుకున్నా అంటే వాడికి మీరు ఏం సలహా ఇస్తారు? నేనంటే హ్యాపీగా గడపమని చెప్తానండి. కావంటే ఒకటండి, ఇదే దీనికి రెడీ అవ్వమంటాను. నీకు రికగ్నిషన్ ఉండదు, ఎవడో పట్టించుకోడు, ఎవడో పట్టించుకోకుండా ఏదో రికగ్నిషన్ లేకున్నా కూడా ప్రపంచానికి నేను మిరాకిల్స్ చేసి చూపిస్తాను, ప్రపంచం నోరు తెలుసుకునే పనులు నేను చేయగలుగుతాను, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా చేయగలుగుతాను, ధైర్యం ఉంటే చేయమని చెప్తాను. హ్యాపీగా చేయమని చెప్తాను, వద్దని చెప్పను, బ్రహ్మాండంగా చేయమని చెప్తాను, కానీ వీటన్నిటికీ సిద్ధమని చెప్తాను. మీరు ఫేస్బుక్ పోస్ట్ ఒకటి ఈ మధ్య పెట్టారు, అయితే ఒక 3-4 నెలల క్రితం అనుకోండి. దాంట్లో మీరు అండర్గో అయిన పర్సనల్ స్ట్రగుల్ గురించి కూడా రాశారు, ఇబ్బందులు పడ్డం అవన్నీ కూడా ఉంటాయి కదా, అది కూడా రెడీ కావాలి. చాలా ఉంటుందండి. అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి పెద్దగా సపోర్ట్స్ ఉండవు కొన్నిసార్లు, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్స్ ఉండవు కొన్నిసార్లు. అంటే ఎలా ఉంటుందంటే అండి, ఒంటరిగా జర్నీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒంటరిగా ప్రయాణించడం చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు పిల్లల సినిమా కథలు తీసుకుందాం అండి, ఫస్ట్ బుక్ నుంచి కూడా తీసుకుందాం. ఈ ఫస్ట్ బుక్ నుంచి కూడా నేను రాసిన ఇప్పుడు 7 పుస్తకాలు కూడా నేను ఉదయం 4:30 లేసి రాసేవాడిని. ఉదయం 4:30 నుంచి 6:30 మధ్యలో రాసిన పుస్తకాలు ఇవన్నీ కూడా. అంటే ఫస్ట్ బుక్ రాశాను, అంటే డే టైంలో కూడా రాశాను. అంటే కథ రాస్తేనే అన్నం తినకూడదని కండిషన్ పెట్టుకున్నా ఫస్ట్ బుక్ లో, తర్వాత పిచ్ కండిషన్ పెట్టుకోలేదులేండి. అంటే మార్నింగ్ 4:30 to 6:30 పనిచేసేవాడిని. కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను మార్చుకున్నాను, ఇది కాదు, ఇది ఇట్లా కాదు, డే అంతా నేను అంటే డే అంతా నా కోసం ఉంచుకుంటున్నాను కదా, వేరే వాళ్ళ కోసం పని చేయట్లేదు కదా, రోజంతా రాసుకోవచ్చు కదా, కావాల్సినప్పుడు నిద్రపోవచ్చు, చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, తినొచ్చు అని చెప్పేసి మెల్లగా నా 5:30 స్టార్ట్ చేయడం అలవాటు చేసుకున్నాను. అంటే ఎక్కువగా ఇటువంటి పనులు, అంటే మనకి ప్రపంచం నుంచి సపోర్ట్ రాదు, గుర్తింపు రాదు, మానిటరీ బెనిఫిట్స్ రాదు, ఇటువంటి పనులు జరిగినప్పుడు మనము బీభత్సంగా సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి, బాగా మూర్ఖులు అయి ఉండాలంటే, చాలా చాలా గొప్ప మూర్ఖుడు అయి ఉండాలి. అంటే ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలంటే చాలా గొప్ప మూర్ఖత్వం ఉండాలి, అప్పుడు చేయగలుగుతావండి. అప్పుడు ఏంటంటే నువ్వు డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే నీకు రికగ్నిషన్ రాదు, డబ్బులు రావని నువ్వు ఎప్పుడైతే స్టార్టింగ్ అని క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు చేసే పనికి అడ్డంకి ఏముంది, హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతావు అంతే. ఎవడన్నా బాగుంది అంటే హ్యాపీ ఫీల్ అవుతావు, బాగాలేదు అన్నా కూడా పెద్ద పట్టించుకో. దానికి మానసికంగా సిద్ధం అవడం అనేది చాలా ముఖ్యం అండి. అది మానసికంగా చాలా దృఢంగా ఉండాలి దానికి. రైట్ అనిల్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు హర్ష గారు, గిరి గారు, అనిల్ గారు. కలుద్దాం సార్, కలుద్దాం మనం నిజామాబాద్ లో. మీ సినిమా రిలీజ్ చేయబోయే ముందర మాకే ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. బ్రహ్మాండంగా ఉంది, మీకు టూర్ లాగా ఉంటుంది.